హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రియాంక. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మోస్ట్ రిక్వెస్టెడ్ టాపిక్ అనమాట. చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు, ఆస్ట్రేలియాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి. సో వాళ్ళందరి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా ఎవరైనా అబ్రాడ్ మూవ్ అవ్వాలి అనుకుంటున్నా కానీ, లేదా ప్లాన్ చేసుకుంటున్నా అన్నా కానీ, మనం ఫస్ట్ ఆలోచించేది ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆస్ట్రేలియాలో ఎలా ఉంటుంది అని చెప్పి కదా. సో దానికి వాళ్ళందరి కోసం ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది, యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో మనకి అబ్రాడ్ మూవ్ అయిన తర్వాత శాలరీ ఇంత వస్తుంది అని తెలిసినప్పుడు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటి, ఎంత ఖర్చు అవుతుంది మనకి, మన యూటిలిటీస్ కానీ, మన సరుకులకి కానీ, ఫుడ్కి కానీ అంతా కూడా ఎంత అవుతుంది అనేది మోస్ట్లీ మనం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం కదా. సో అలాంటి క్వశ్చన్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఆస్ట్రేలియాలో చాలా మేజర్ సిటీస్ ఉంటాయి. సో నేను ఉండేది ఆస్ట్రేలియాలో సిడ్నీలో కాబట్టి నేను సిడ్నీకి ఎంత కాస్ట్ ఆఫ్ లివింగ్ 2025లో ఎంత ఉంటుంది, కాస్ట్ పర్ మంత్ ఎంత అవుతుంది అనేది మనం డిస్కస్ చేసుకుందాము ఈరోజు. 2024కి 2025కి కాస్ట్ ఆఫ్ లివింగ్లో అయితే చాలా డిఫరెన్స్ వచ్చింది. సిడ్నీలో కూడా మనము ఎవరైతే ఆస్ట్రేలియాకి మూవ్ అవ్వాలి అని అనుకుంటున్నారో, సిడ్నీకి మూవ్ అవ్వాలని అనుకుంటున్నారో ఈ వీడియో డెఫినెట్గా చూడండి. మూవ్ అయ్యేటప్పటికి ఇది మీకు చాలా యూజే అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మనం అన్ని సిటీస్తో కంపేర్ చేస్తే సిడ్నీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో మనం ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ పర్ మంత్ సిడ్నీలో ఎంత అవుతుంది అనేది మనం చూద్దాము. సో మనకి ఎక్స్పెన్సెస్ అనగానే ఫస్ట్గా మనకు గుర్తొచ్చేది 2 కేటగిరీస్ ఉంటాయి కదా ఎక్స్పెన్సెస్లో కూడా. సో ఫస్ట్ వచ్చేసి ఒకటి అవాయిడ్ చేయలేనివి, కంపల్సరీ మనకి ఇవి ఉండాలి అని అనుకునేవి, లైక్ రెంట్, ఫుడ్, గ్రాసరీస్, బిల్స్, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయలేనివి. కొన్ని మనం అవాయిడ్ చేసుకోవచ్చు. సో ఈ 2 రకాల ఎక్స్పెన్సెస్ మనకి ఉంటాయి కాబట్టి మనం ముందుగా అవాయిడ్ చేయలేనివి అంటే అన్అవాయిడబుల్ ఎక్స్పెన్సెస్ ఏంటో మనం చూద్దాము. సో అన్అవాయిడబుల్ ఎక్స్పెన్సెస్ అని చెప్పాను కదా, అందులో మనకి ఫస్ట్ ముందుగా మనకు కావాల్సింది ఇల్లు, హోమ్ కదా. సో హౌస్ రెంట్స్ ఎలా ఉంటాయి అంటే, మనం ఇక్కడ 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటేమో సిబిడి అంటారు, అంటే సిటీలో అండ్ అవే ఫ్రమ్ సిటీకి దూరంగా కూడా మనము రెంట్స్ డిఫరెంట్గా ఉంటాయన్నమాట. సో సిబిడి అంటే మనకి బిజినెస్ డెవలప్మెంట్ ఏరియాస్ని సిబిడీస్ అంటారు, మెయిన్ సిటీస్ అనమాట. ఆ సిటీలో మనకి రెంట్స్ వచ్చేసి చాలా హైగానే ఉంటాయి. ఇక్కడ అంతా రెంట్స్ అన్నీ ఏదైనా కానీ పర్ వీక్ లాగా మాట్లాడుకుంటారు అనమాట. సో పర్ వీక్కి ఇంత ఉంటుంది, మంత్కి అంటే మనం క్యాలిక్యులేట్ చేసుకొని పెట్టుకోవాలి. మనం ఎప్పుడైనా కానీ అబ్రాడ్ మూవ్ అయినప్పుడు కదా, మనం సిటీలో కంటే సిటీకి కొంచెం దూరంగానే ఉంటాం కాబట్టి, సో అక్కడ ఉన్న ఏరియాస్లో మనకి కొంచెం రెంట్స్ కూడా తక్కువగానే ఉంటాయి. అంటే పర్ వీక్కి $500 నుంచి $750 వరకు అయితే ఛార్జ్ చేస్తారు. అది 1 బెడ్రూమ్ కానివ్వండి, 2 బెడ్రూమ్ కానివ్వండి. సో ఏదైనా కానీ ఒక హౌస్ కానీ లేదా ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కానీ పర్ వీక్కి $500 నుంచి $750 వరకు ఛార్జ్ చేస్తారు. నేను చెప్పాను కదా, మనం ఓన్ హౌస్కి అయినా అంతే పే చేయాల్సి ఉంటుంది, మనం రెంట్ తీసుకున్నా కూడా హౌస్కి అంతే పే చేయాల్సి ఉంటుంది. ఎందుకు రెండు ఒకటే ఉంటుంది అని అంటే, మనం ఓన్ హౌస్ తీసుకోవాలి అంటే మనం హోమ్ లోన్ తీసుకుంటాం కదా. సో ఆ హోమ్ లోన్కి మనం ఎవ్రీ మంత్ పే చేస్తూ ఉండాలి. సో ఆ అమౌంట్ కానీ మనం ఇక్కడ రెంట్కి ఉన్న మంత్లీ పే చేసే అమౌంట్ కూడా రెండు సేమే ఉంటాయి. కొంచెం అటు ఇటుగా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో పర్ మంత్ మనం రెంట్ ఆస్ట్రేలియాలో వీక్ వైజ్ పే చేస్తాం కాబట్టి మనం పర్ వీక్ ఆన్ అండ్ యావరేజ్ $650 పర్ వీక్ అవుతుంది. అలా చూస్తే మంత్లీ దగ్గరగా $2600 పర్ మంత్ అవుతుంది అనమాట, ఓన్లీ ఫర్ హౌసింగ్ లేదా ఓన్లీ ఫర్ రెంట్ కానీ మన హౌస్కి కోసం కానీ. సో మనం ఉండే ఏరియా బట్టి, మనం ఉండే లొకాలిటీ బట్టి మన రెంట్ అనేది కొంచెం అటు ఇటుగా కొంచెం ఎక్కువ కానీ కొంచెం తక్కువ కానీ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడబోయేది ట్రాన్స్పోర్టేషన్ గురించి. మనం ఇక్కడ సిడ్నీ ఆస్ట్రేలియాలో చాలా మంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. బస్సెస్, ట్రైన్స్, లైట్ రైల్స్, ఫెరీస్, ఇలా అన్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా మనకి చీప్గానే అనిపిస్తూ ఉంటుంది అండ్ చాలా కాస్ట్ ఎఫెక్టివ్ కూడా. అలానే మనం అబ్రాడ్ మూవ్ అయినప్పుడు మనం మనకు ఒక కార్ కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే
అంటే కార్ ఎప్పుడు కూడా ఇక్కడ ఒక లగ్జరీ అయితే కాదు. బయట ఉన్న కంట్రీస్లో అదొక నీడ్ అనమాట. కంపల్సరీ కార్ ఉండాలి. ఎందుకంటే ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి అంటే మనకు కంపల్సరీ ఒక కార్ అయితే ఉండాల్సి ఉంటుంది. కొంతమంది కార్లో వెళ్ళే వాళ్ళు ఉంటారు. డైలీ ఆఫీస్కి 5 days a week కార్లో వెళ్ళే వాళ్ళు ఉంటారు. కొంతమంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేసే వాళ్ళు ఉంటారు. సో నేను ఫస్ట్ ఇప్పుడు మనకు ఒక కార్ ఉంటే కార్ ఎంత అవుతుంది, ఎంత తీసుకోవచ్చు, ఎలా తీసుకోవచ్చు అనేది చెప్తాను. మనం ఒక కార్ కొనుక్కోవాలి అంటే మోస్ట్లీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ది ఏదైనా కానీ సెకండ్ హ్యాండ్లోనే చూస్తారు. సో ఆ సెకండ్ హ్యాండ్ కార్ కోసము మన బడ్జెట్ బట్టి మనకి నచ్చిన మోడల్ని బట్టి మన కాస్ట్ వేరీ అవుతుంది అనమాట. సో జనరల్గా ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ కూడా ఫస్ట్ కార్ కొనాలి అన్నట్టే చూస్తారు. సో కార్ అనేది ఒక కంపల్సరీ ఒక నీడ్ మాత్రమే, కానీ ఒక లగ్జరీ అయితే అస్సలు కాదు బయట మనం అబ్రాడ్ కంట్రీస్లో ఉన్నప్పుడు. సో మనం కార్లో కనుక ఆఫీస్కి వెళ్తుంటే 5 days a week జనరల్గా మనం దాని కాస్ట్ ఎంత అవుతుంది అంటే $300 పర్ వీక్ అవుతుంది. మనం 5 days ఆఫీస్కి వెళ్తున్నట్టు అయితే మన ఓన్ కార్లో యూజ్ చేస్తే మన పెట్రోల్ కాస్ట్ $300 పర్ వీక్ అవుతుంది. సో మన ఓన్ కార్ ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా ఒక అడిషనల్ కాస్ట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. కార్ ఇన్సూరెన్స్ కానీ, రోడ్ సైడ్ అసిస్టెన్స్ కానీ, రోడ్ ట్యాక్స్ కానీ ఇవన్నీ కూడా మనం పే చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మంత్లీ కానీ లేదా యాన్యువల్కి కానీ మనము ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. రోడ్ సైడ్ అసిస్టెన్స్ అంటే మనకి ఎప్పుడైనా కానీ మన వెహికల్ ఏదైనా హైవేలో ఆగిపోయినప్పుడు, బ్రేక్ డౌన్ అయినప్పుడు, లేదా టైర్ పంచర్ కానీ, లేదా పెట్రోల్ అయిపోయినప్పుడు, లేదా ఏదైనా ట్రబుల్ ఇచ్చినప్పుడు కానీ, కార్ ఆగిపోవడం కానీ అలాంటప్పుడు ఈ రోడ్ సైడ్ అసిస్టెన్స్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి మనకి హెల్ప్ చేస్తారనమాట. సో అలాంటి సర్వీసెస్ మనకి కంపల్సరీ కావాలి కాబట్టి సేఫ్ సైడ్ కోసము మనం అవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక ఓన్ కార్ ఉన్నప్పుడు ఇది కూడా అడిషనల్ కాస్ట్లు అయితే ఉంటాయి. ఇప్పుడు మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేస్తే ఎంత అవుతుంది అనేది చెప్తాను. మనకి ఒకటి కంపల్సరీ ఇక్కడ ఆస్ట్రేలియాలో ఏంటంటే మనకి ఈజీ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉంటుంది. ట్రైన్స్ కానీ లైట్ రైల్స్, ఫెరీస్ ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లాగా. సో దానికి కూడా దగ్గరగా మనము 5 days a week కనుక ఆఫీస్కి వెళ్తూ ఉంటే, వర్క్ కనుక వెళ్తూ ఉంటే మనకి $300 పర్ వీక్, దగ్గరగా $260 నుంచి $300 పర్ మంత్ అవుతుందన్నమాట. గ్రాసరీస్ గురించి చెప్తున్నాను. సో గ్రాసరీస్ అంటే మనం ఏవైనా వెజిటేబుల్స్ కానీ లేదా ఫ్రూట్స్ కానీ, మనము వండుకునేవి మన సరుకులు అంటే పప్పులు, ఉప్పులు కానీ ఏవైనా కానీ మనం వండుకునేవి, తినేవి కానీ అన్నీ కూడా మనకి దగ్గరగా పర్ మంత్ మనకి ఈజీగా $400 నుంచి $500 వరకు అవుతుంది అనమాట. కొంతమందికి ఎక్కువ అవ్వచ్చు, కొంతమందికి తక్కువ అవ్వచ్చు. నేను ఒక ఐడియల్గా ఆన్ అండ్ యావరేజ్ పర్ ఫ్యామిలీకి నేను చెప్తున్నాను. సో ఒక ఫ్యామిలీకి ఒక $400 నుంచి $500 వరకు పర్ మంత్ ఓన్లీ గ్రాసరీస్కి అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడుకోపోయేది హెల్త్ ఇన్సూరెన్స్ గురించి. సో మనకి మెడికేర్ కార్డ్ కానీ అలా గవర్నమెంట్ నుంచి మనకు ఒక కార్డ్ వస్తుంది. ఆ కార్డ్ మనకి ఉంటే మనకి ఎన్ని ఆపరేషన్స్ కానీ సర్జరీస్కి కానీ అసలు మనం $1 కూడా మనం పెట్టాల్సిన అవసరం ఉండదు. వేరే కంట్రీకి వచ్చినప్పుడు మనకు కంపల్సరీ ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపల్సరీగా ఉండాలి. సో మనము చాలామంది డిఫరెంట్ ప్రొవైడర్స్ ఉంటారు ఈ మన హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి. సో వాళ్ళ ప్లాన్స్ బట్టి మనకి ఏ ప్లాన్ అయితే సూట్ అవుతుందో మనం ఆ ప్లాన్ చూస్ చేసుకోవచ్చు. సో ఆన్ అండ్ యావరేజ్ అది ఈజీగా ఒక $150 పర్ మంత్ అవుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్కి మనం కట్టాల్సిన అమౌంట్ $150 పర్ మంత్. కంపల్సరీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది వచ్చింది కాబట్టి కంపల్సరీ ఇంట్లో మనం ఇంటర్నెట్ అయితే మెయింటైన్ చేసుకోవాలి. సో మంచి సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు. ఇంటర్నెట్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. మన ప్లాన్స్ బట్టి మనం తీసుకునే సర్వీస్ బట్టి మనకి ఇంటర్నెట్ సర్వీస్ ఉంటుందన్నమాట. సో దానికి మనం మంత్లీ $90 అనేది పే చేస్తూ ఉంటాము. ఇంకా ఇప్పుడు మనం యూటిలిటీ బిల్స్ గురించి మాట్లాడుకుందాము. అంటే వాటర్ కానీ, గ్యాస్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఇక్కడ అన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా మీటర్ రీడింగ్ మనకి ఆటోమేటిక్గా మన ఫోన్లో కానీ మనం చూసుకోవచ్చు. మనం ఎంత యూజ్ చేసామో పర్ మంత్ ఎంత బిల్ వచ్చింది అనేది మనం ఈజీగా చూసుకోవచ్చు అనమాట. సో అందరికీ తెలిసే ఉంటుంది ఇక్కడ వాటర్ కనెక్షన్ ఎలా ఉంటుందో గ్యాస్ కనెక్షన్ కూడా అంతే ఉంటుంది. మనం యూజ్ చేసే దాన్ని బట్టి మనకి మంత్ ఎండ్కి మనకి బిల్ వచ్చేస్తుంది అనమాట. సో ఆన్ అండ్ యావరేజ్ ఒక $200 నుంచి $250 పర్ మంత్ అవుతుంది.
అవాయిడ్ చేయగలిగేవి. అంటే మనం షాపింగ్, రెస్టారెంట్ కానీ, అలా మూవీస్‌కి కానీ మన కోసం మనం హ్యాపీగా ఉండడం కోసం మనం వెళ్తూ ఉంటాం కదా! సో, అలాంటివి నేను చెప్తున్నాను. మనం ఒక మంత్లీ అయినా లేదా 2 మంత్స్‌కైనా మనం ఒక డ్రెస్ కొనుక్కోవాలి అని అనుకుంటాం కదా! సో, అలాంటి షాపింగ్ ఎస్పెషల్లీ గర్ల్స్‌కైతే అదైతే ఉంటుంది. షాపింగ్ చేయాలి అని చెప్పి. సో, దానికి దగ్గరగా అటు ఇటుగా ఒక $100 పర్ మంత్ మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం రెస్టారెంట్స్‌కి వెళ్ళి తినాలి అని అనిపిస్తున్నప్పుడు మనం అనుకుంటాం కదా ఎంత అవుతుందో అని చెప్పి. సో, దానికి నేను చెప్తున్నాను. ఒక్కసారి మనం వెళ్ళినప్పుడు ఒక ఫ్యామిలీకి అంటే ఫాదర్, మదర్, ఒక చైల్డ్‌కి నేను చెప్తున్నాను. దగ్గరగా ఆన్ అన్ యావరేజ్ $50 నుంచి $70 అవుతుంది. ఒక్కసారి రెస్టారెంట్‌కి మనం వెళ్ళినప్పుడు. సో, ఇవన్నీ కూడా మిస్‌లీనియస్ ఖర్చు ఎక్స్‌పెన్సెస్ కిందకే వస్తాయి కాబట్టి లైక్ షాపింగ్ కానీ, రెస్టారెంట్ కానీ, మూవీస్‌కి కానీ ఆన్ అన్ యావరేజ్ మనం ఒక $300 పర్ మంత్ కనుక అలా పక్కన పెట్టుకుంటే ఇవన్నీ కూడా మిస్‌లీనియస్ వాటి కిందకే వస్తున్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ మనకు కావాల్సింది సిమ్ కార్డ్. సో, సిమ్‌కి మనం డైలీ మంత్లీ ప్లాన్స్ ఉంటాయి కదా! ఆ ప్లాన్స్ మనం చాలా తక్కువకే మనకి దొరుకుతాయన్నమాట. సో, దగ్గరగా ఒక $30 పర్ మంత్ వేసుకున్నా కూడా మనకి మంచి ప్లాన్ అనేది దొరుకుతుంది. సో, మన హౌస్‌కి ఏమైనా రిపేర్స్ అలా వస్తున్నా కూడా మనం రిపేర్ వాటికి చేయించాలి అని అనుకుంటే దాని కాస్ట్ ఒక అరౌండ్ $300 పర్ మంత్ అవుతుంది. ఇది చాలా వెరీ రేర్ అని చెప్పొచ్చు. కొన్నిసార్లు మనం రెంటెడ్ హౌస్‌లో ఉంటే ఇలాంటి రిపేర్స్ కానీ అవన్నీ కూడా ఓనర్ హ్యాండిల్ చేస్తారు. ఒకవేళ మనము చేసుకోవాలి అంటే మనకి $300 పర్ మంత్ అవుతుంది. జనరల్‌గా మంత్లీ మనకి రిపేర్స్ ఏం రావు కాబట్టి సో, ఇదొక జస్ట్ ఒక మిస్‌లీనియస్ అమౌంట్ లాగా మనం కేటగరైజ్ చేయొచ్చు. సో, ఓవరాల్‌గా ఒక ఫ్యామిలీకి సిడ్నీలో ఉంటే అంటే ఒక ఫ్యామిలీ అంటే హస్బెండ్, వైఫ్ అండ్ ఒక చైల్డ్‌కి 2 చిల్డ్రన్‌కి నేను చెప్తున్నాను. ఆన్ అన్ యావరేజ్ సిడ్నీలో ఉంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ $4,200 పర్ మంత్ నుంచి $4,500 పర్ మంత్ అవ్వచ్చు. అంటే మన ఇండియన్ కరెన్సీలో మనం కనుక కన్వర్ట్ చేసుకుంటే ఇది 2,21,000 నుంచి 2,50,000 వరకు మనకి అవుతుందన్నమాట. అదే మనం ఇండియాలో అయితే మనం చాలా మిడిల్ క్లాస్ వాళ్ళం చాలా ఈజీగా బతికేయచ్చు. కానీ ఇక్కడ మనం ఎంత సంపాదిస్తున్నా అంతే ఖర్చులు కూడా ఉంటాయి. సిడ్నీలో ఉంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత ఉంది 2025లో అని ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు బాగా మంచి ఐడియా కానీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉంది అని అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్రియాంక కిరణ్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం.